యాత్ర ప్రకాశం జిల్లాలో చాలా ఘనంగా ప్రారంభమైంది. ఇప్పుడే ఈ పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఏలూరు సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. ఇక్కడికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ ఈ ప్రోగ్రాంకి హాజరయ్యారు. ఈ ప్రోగ్రాముని తొలగించడానికి వేలాది మంది ప్రజలతో పాటు మంత్రులు సిద్ధా రాఘవరావు, అదేవిధంగా రావెల కిషోర్ బాబు, అదేవిధంగా రైతు వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా హాజరయ్యారు. రావెల కిషోర్ కూడా హాజరయ్యారు. అదే ఇప్పుడే ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతా ఉంది. ముఖ్యంగా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున 24,000 కోట్ల రూపాయలు రుణమాఫీని చేశామనే ఉద్దేశంతో రైతుల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ రైతులకు ఏ విధంగా మేలు చేస్తుంది, రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుతుంది, రాబో రోజుల్లో వ్యవసాయాన్ని ఏ విధంగా లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు కోసం చంద్రన్న అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రైతు సంక్షేమమే చంద్రన్న సంకల్పం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర రైతు అధ్యక్షుడు బలరాం కృష్ణమూర్తి, అదేవిధంగా ఎమ్మెల్సీ మాగుంటి శ్రీనివాసరెడ్డి, మంత్రి సిద్ధా రాఘవరావు, అదేవిధంగా పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, కృష్ణా జిల్లా మంత్రి అందరూ హాజరయ్యారు. ఈ రైతులకి ముఖ్యంగా రైతులను ఏ విధంగా ఆదుకోవాలి, రైతులకు ఎటువంటి సలహాలు ఇవ్వాలి, రాబో రోజుల్లో ఎప్పుడు ఏ పంట ఏ విధంగా వేయాలి, రైతులకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మేలు చేస్తుంది అనే కార్యక్రమాన్ని చెప్పడానికే ఈ రైతు కోసం చంద్రన్న అనే ప్రోగ్రాముని ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం కూడా చాలా హర్షణీయంగా భావిస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా మొత్తం రైతుల మీద ఆధారపడి ఉండే ప్రభుత్వం, రైతాంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే జిల్లా. ఈ జిల్లాలో రైతులు ఎక్కువగా కాపాడాలని, రైతులను ఆదుకోవాలని, రైతులకు మేలు జరగాలని చెప్పేసి అదేవిధంగా ఈ పర్చూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధ్వర్యంలో వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ కూడా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ పర్చూరు నియోజకవర్గంలోనే ఎక్కువగా ఈ రుణమాఫీ జరిగిందని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఇటువంటి అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, రైతుల్ని ఎక్కువగా ఉత్తేజపరచడానికి, రైతుల సంక్షేమాన్ని చూసుకోవడానికి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ లైవ్ లో చూస్తున్నాము. ఎక్కువగా అందరూ ఈ జిల్లా నలుమూలల నుండి, జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల నుంచి రైతులు హాజరయ్యారు. రైతులకు జరిగిన మేలు గురించి, రైతులకు జరగబోయే మేలు గురించి కూడా వినడానికి రైతులు ఎక్కువగా హాజరయ్యారు. ఈ మార్టూరు నుంచి ప్రారంభమైన ఈ రైతు కోసం చంద్రన్న యాత్ర సుమారు 200 ట్రాక్టర్ల ర్యాలీలతోటి వేలాది మంది రైతులతోటి ఈ ప్రోగ్రాము ప్రారంభమైంది. ఈ రైతులకు ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆదుకుంటుంది అనేది ముఖ్యంగా వివరించడానికి మాత్రమే ఈ ప్రోగ్రాముని తీసుకున్నారని చెప్పొచ్చు. 7,430 కోట్ల రూపాయల రుణాసమతో 35 కోట్ల రైతు కుటుంబాలకు కూడా ఎక్కువగా చెంది రైతులుగా ఉంటామని, రైతులతోటి ముఖాముఖి చేస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతో పాటు రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రాబో రోజుల్లో ఆ రైతులకి మనం ఎటువంటి సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. రైతులకు ఇప్పటి వరకు ఏ విధమైన మేలు చేసామని కూడా చెప్పాలనుకోని కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రకాశం జిల్లాలో చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఈ పర్చూరు నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగిందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రైతులకు అండగా ఉంటామని, అదేవిధంగా కాలువల ద్వారా నీళ్లు ఇచ్చేసి ఎటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఆ ప్రాజెక్టులకి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయని కూడా ఈ రైతు కోసం చంద్రన్న అనే ప్రోగ్రాము ఉపయోగపడతా ఉంది. ఈ రైతుల్ని ఆదుకోవటమే చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా చెప్తా ఉన్నారు. అదే ఈ ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతంలో కూడా అందరినీ ఆదుకోవడానికి ఇండస్ట్రియల్ కారిడార్లతో పాటు రైతులకు భూముల్ని ఏ విధంగా వాళ్ళని ఉద్దేశంలో తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ రైతు కోసం చంద్రన్న అనే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. మనం ఈ రైతు కోసం చంద్రన్న ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎక్కువగా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ లో ముఖ్యంగా వంగడాల గురించి కానీ, లేకుంటే విత్తనాల గురించి కానీ, లేకుంటే ఎరువుల గురించి, వీటి గురించి దేశంలో ఎప్పుడు ఎక్కడ పెట్టని ఒక ఎక్స్పోని ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైతులందరూ ఈ ఎక్స్పో ద్వారా వారికి కావాల్సిన సలహాలు ఇవ్వడానికి కూడా ఇక్కడికి చాలా మంది శాస్త్రవేత్తలు కూడా రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఈ భారీ బహిరంగ సభ అనంతరం రైతులతోటి భారీ ముఖాముఖితో పాటు ఎక్స్పోలో వారికి కావాల్సిన వాళ్ళకి ఎటువంటి వంగడాలు కావాలి, ఏ టైంలో ఎటువంటి పంటలు పండించాలి, అదేవిధంగా వాళ్ళకి ఎరువులు ఏ విధంగా వాడాలి అనేది ఈ శాస్త్రవేత్తలతోటి రైతులకు వివరించడం కూడా జరుగుతూ ఉంది. మనం చూడొచ్చు స్టేజ్ మీద చాలా
చాలా ముఖ్యమైన నాయకులు, రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులతో పాటు జిల్లాలోని ముఖ్యమైన నాయకులు కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. ఈ రైతులందరూ వారితో పాటు ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో ఈ రైతు కోసం చంద్రన్న యాత్రలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వయంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ రైతులతో ముఖాముఖిలో చాలా వరకు రైతులకు ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా పంటల్లో మెళకువలను నేర్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలను ఎప్పుడు దేశంలో ఎవరు చేయని విధంగా ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది. రైతులను ఆదుకోవడానికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, రైతు సంక్షేమం కొరకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. దీన్ని వేలాది మంది రైతులు పాల్గొన్న ఈ సభలో ముఖ్యంగా రైతుల్ని ప్రోత్సహించే విధంగా రైతాంగానికి ఎటువంటి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఇప్పటికి జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఇంకా మరికొద్ది సేపట్లో వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు స్వయంగా మాట్లాడనున్నారు. ఆ మాట్లాడడంతో రైతులకు ఒక భరోసా కల్పించడానికి, రైతుల్లో ఆత్మవిశ్వాసం కల్పించడానికి ఈ రైతు కోసం చంద్రన్న అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చామని చెప్పి పత్తిపాటి పుల్లారావు కొద్దిసేపటి క్రితం హెచ్ఎండి తోటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఈ పర్చూరు నియోజకవర్గంలో సుమారు ఒక 90% మంది ఎక్కువగా రైతులే ఉన్నారు. కాబట్టి ఈ పర్చూరు కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. సుమారు ఒక 30,000 మంది రైతులు హాజరయ్యే కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నారు. అదే ఈ 30,000 మంది రైతులతో ముఖాముఖి జిల్లాలో వచ్చిన 12 నియోజకవర్గాల నుంచి వచ్చిన రైతులతో పాటు ఈ కార్యక్రమాన్ని మరికొన్ని జిల్లాల్లో కూడా ప్రమోట్ చేయడానికి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. శిరీష, అపాయింట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ 122 ఎంపీఈఓస్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ వరకు ఇంటర్వ్యూస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కింద ప్రోగ్రామ్ కింద 1,000 గ్రామాలని కవర్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 70,000 ఫార్మర్స్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయ్యారు. సేంద్రీయకరణ పద్ధతి ద్వారా అగ్రికల్చర్ కొరకు 10 CMSA క్లస్టర్ గుర్తించడం జరిగింది. ఇవి 10 CMSA క్లస్టర్స్ 50 విలేజెస్ లో ఉన్నాయి. చంద్రన్న రైతు క్షేత్రాల కింద జిల్లాకి ఇచ్చిన టార్గెట్ 100% అచీవ్ చేయడం జరిగింది. ఆల్రెడీ 3,340 హెక్టేర్ ఈ కార్యక్రమం కింద కంప్లీట్ చేయడం జరిగింది. టొబాకో గురించి కూడా గవర్నమెంట్ మీ అందరి వరకు ఒక మంచి నిర్ణయం తీసుకునింది. దాని కింద మార్కెట్ ప్రైస్ తో పాటు అదనంగా 20 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. హార్టికల్చర్ కింద ఆల్రెడీ 23,000 హెక్టేర్స్ కల్టివేషన్ లో ఉన్నాయి, కోర్టు కింద ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఇంకా 1,000 హెక్టేర్ ఎక్స్పెన్షన్ కింద మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. అదే త్వరలో పూర్తి చేయబోతున్నాము. మైక్రో ఇరిగేషన్ కింద జిల్లాలో ప్రస్తుతం 26,000 ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ కింద ఉంది. ఇంకా ఈ సంవత్సరం 4,000 హెక్టేర్ మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 700 హెక్టేర్స్ వరకు ఫార్మర్స్ ని గుర్తించడం చేయడం జరిగింది. మార్కెటింగ్ కింద 84,000 ఎంపీ చేయడం జరిగింది. తర్వాత దేశ్ కూడా మార్కెట్ ద్వారా 20,000 ఎంపీ కంట్రోల్ చేయడం జరిగింది. పత్తి కొనుగోలు చేసింది. దానికి విలువ 868 crores ఉంది. ఎనిమల్ హస్బెండరీ కింద జిల్లా
స్టేట్ లో మొదటి స్థానంలో ఉంది. 10 లక్షలైన 10 lakh MT పైన నేను కూడా రికార్డ్ చేస్తాను వెనకాలైనా ఈ ప్రోగ్రామ్ కింద 520 MTs వాటర్ సీడ్ పంచడం జరిగింది. దాంతో పాటు కన్సంట్రేట్ ఫీడ్ కూడా ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది. నీరు చెట్టు ప్రోగ్రామ్ గవర్నమెంట్ కి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కింద ఆల్రెడీ జిల్లాలో 1487 వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 598 వర్క్స్ ఆల్రెడీ గ్రౌండింగ్ చేయడం జరిగింది. 400 పైన వర్క్ పూర్తి చేయడం జరిగింది. దానికి అంచనా విలువ మొత్తం 487 వర్క్ అంచనా విలువ 85 crores ఉంది. ఇప్పటి వరకు కంప్లీట్ చేసిన వర్క్ కి అంచనా విలువ 27 crores. దానిలో 20 crores ఆల్రెడీ పే కూడా చేయడం జరిగింది. విత్ దిస్ I request Honorable MLA Parchur Shri E. Sambashivarav Garu to take on. పెట్టా ఆల్రెడీ రెడీ కెమెరా ఆన్లో అన్నకే కింద రైతు కోసం చంద్రన్న కార్యక్రమానికి ప్రకాశం జిల్లా అలాగే పచ్చూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన రైతు సోదరులకి మహిళా మహిళలందరికీ చేతులెత్తిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రైతు సంక్షేమమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పాటుపడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఒక కృషిలాగా పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో కీలకమైన వ్యవసాయ శాఖను నిర్వహిస్తున్న మన ప్రాంత రైతు బిడ్డ మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని సాదరంగా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పీడిత కార్మిక వర్గాల పక్షాన నిరంతరం పాటుపడుతూ మన రాష్ట్ర మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ రావెల కిషోర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మహాత్మా ఫూలే ఆశయాలకు ప్రతీకగా సామాజిక న్యాయానికి చిహ్నంగా ఉన్నత విద్యావంతుడిగా ఉండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అశేషంగా కృషి చేస్తున్న మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు అలాగే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లా అభివృద్ధికై అవిశ్రాంతంగా కృషి చేస్తున్న మన మంత్రివర్యులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ సిద్ధారాఘవరావు గారికి, అలాగే ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు శ్రీ కరణం బలరామకృష్ణమూర్తి గారికి, అలాగే ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు శ్రీ కుటుంబరావు గారికి, అలాగే కనిగిరి ఎమ్మెల్యే శ్రీ కదిరి బాబురావు గారికి, అలాగే వేదిక మీద ఉన్న జడ్పీటీసీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీపీలు, నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మాటూరు ఏఎంసీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, అలాగే వివిధ గ్రామాల నుంచి
విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రకాశం జిల్లాకి 13 జిల్లాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం గత 17 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించేందుకు, రైతుల్లో ఒక భరోసా నింపేందుకు, వారి యొక్క వ్యవసాయం లాభసాటి వృత్తిగా మార్చేందుకు రైతు కోసం చంద్రన్న కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో తీసుకోవటం, దాంట్లో భాగంగానే మన జిల్లాకి ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో మంత్రుల బృందం రావడం మనందరికీ కూడా చాలా ఆనందకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం మనకి ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఈ రోజు కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా రైతులకి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో ఉన్న నూతన వంగడాలని, నూతన సాంకేతిక పద్ధతుల్ని, నూతన టెక్నాలజీని, అలాగే మిషనరీని వారందరికీ రైతాంగానికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అలాగే 24,000 కోట్ల రూపాయలు రైతు రుణభారాన్ని తగ్గించి ఈ రాష్ట్రంలో ఉన్న 33 లక్షల రైతు కుటుంబాలని రుణ విముక్తులు చేసి వారందరినీ కూడా ఈరోజు వ్యవసాయం బాగా చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్న మన ప్రభుత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని పాదయాత్ర చేస్తున్నప్పుడు చూసినప్పుడు రైతాంగం అప్పుల బాధలో ఉంది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది. ఈ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎట్టి పరిస్థితుల్లో వారిని రుణముక్తులు చేయడం కోసం ఎంత కష్టమైనా రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ ద్వారా ఈరోజు లోటు బడ్జెట్ లో ఉన్న ఒక రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయిన రాష్ట్రం మన రాష్ట్రం 24,000 కోట్ల రూపాయలు భారాన్ని మోసే పరిస్థితుల్లో లేనప్పటికీ ఆ రోజు రైతాంగానికి ఇచ్చిన మాట మేరకు ఆ రోజు రైతులు పడుతున్న కష్టాలను దగ్గరగా చూస్తున్న నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని 24,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగితే ప్రకాశం జిల్లాలో 4 లక్షల రైతు కుటుంబాలకి 2,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది. ప్రకాశం జిల్లాలో అంత జరిగితే మన పర్చూరు నియోజకవర్గానికే 36,000 మంది రైతు కుటుంబాలకి 275 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది. ఇది చరిత్రలో ఏ నాయకుడు చేయలేని పని, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. రైతు రుణమాఫీతోనే మొత్తం కూడా రైతాంగ సమస్యలన్నీ తీరిపోవు. రైతులకి సాగునీరు అందించాలి, అలాగే రైతుకు కావాల్సిన పెట్టుబడి అందించాలి, రైతుకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సకాలంలో సరసమైన ధరకు అందించాలి. అవసరమైతే ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వాటన్నిటి కూడా రాయితీపై సరఫరా చేయాలి. అలాగే పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి. ఇవన్నీ ప్రభుత్వ కర్తవ్యాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రథమ ప్రాధాన్యత కింద తీసుకొని ఇవన్నీ కూడా మనకి చేస్తా వస్తా ఉంది. మన నియోజకవర్గం, మన జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికి నీరు అందించేందుకు సాగర్ ఆధునీకరణ పనుల్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న కొన్ని వందల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ని మరలా ఘాట్లో పెట్టడం జరిగింది. అలాగే గత అర్ధ దశాబ్దం 3-4 సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్ లో మగ్గుతున్న శనగల్ని మనం మద్దతు ధర ఇచ్చి కొనడం ద్వారా ఈరోజు బహిరంగ మార్కెట్ లో 4,000-5,000 రూపాయలు ధర ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నీరు చెట్టు కార్యక్రమం మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. మన నియోజకవర్గంలో దాదాపు 180 చెరువుల్లో ఈ నీరు చెట్టు కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 రోజుల క్రితం పొగాకు రైతును ఆదుకోవడం కోసం 2వ గ్రేడ్ పొగాకుని 20 రూపాయలు బోనస్ చెల్లించి కొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే రోజుకి 24 గంటలు 365 రోజుల పాటు నిరాటంకంగా కరెంటు సరఫరా చేయటం ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ
గత 15-16 నెలలుగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వ పనితీరుని నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం, పోలవరం నిర్మాణం కోసం, పట్టుసీమ నిర్మాణం కోసం, అలాగే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం కోసం ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూసాం. అదేవిధంగా వారి మంత్రివర్గంలోని మంత్రులందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. దీనితో పాటు ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి గత 15 నెలలుగా మన పర్చూరుకే సుమారుగా 450-500 కోట్ల రూపాయలు నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి మనం తెచ్చుకోగలిగాం. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటి వృత్తిగా చేయాలి. దానికోసం రైతాంగానికి ఏ విధంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి, అన్ని రకాలుగా చేయడానికి ఈ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ సందర్భంగా లబ్ధి పొందిన రైతాంగం వారి ఆనందం మాటల్లో చెప్పలేంది. ఈరోజు మేము బొప్పూరు నుంచి మొదలై మాటూరు, అదనపూడి, గన్నవరం, పెదజాగర్లమడి మీదుగా పర్చూరు వచ్చినప్పుడు దారి పొడుగుతా వందలాది మంది రైతు సోదరులు స్వచ్ఛందంగా మన రుణమాఫీ చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేయడానికి మన మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే ప్రణాళికా సంఘ అధ్యక్షులు శ్రీ కుటుంబరావు గారు వారిని చూసి వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి పెద్ద ఎత్తున రావటం, అందులో కొంతమంది ఇంకా స్వచ్ఛందంగా స్పందించి వారికి వచ్చిన రుణమాఫీలో కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామస్తులు చిన్న రాంబాబు గారు, నాగేశ్వరరావు గారి కుమారుడు, ఈయన రుణమాఫీ కింద లబ్ధి పొందిన 1,06,000 రూపాయలని రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివర్గ ద్వారా అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు గత 15 నెలలుగా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకి సహకరించిన మన జిల్లా మంత్రివర్యులు శ్రీ సిద్ధారాఘవరావు గారికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కిషోర్ బాబు గారు, అలాగే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు, వీరితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం చేయడానికి వచ్చేసిన ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చేసిన రైతాంగాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా నియోజకవర్గ రైతాంగానికి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని దగ్గరగా చూసే అవకాశం ఈ యొక్క ఎక్స్పో ద్వారా అందించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులకి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు ప్రసంగిస్తారు. ఈరోజు రైతు కోసం చంద్రన్న కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సందర్భంలో ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారికి, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు గౌరవనీయులు రావెళ్ల కిషోర్ బాబు గారికి, అలాగే జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు
సిద్ధా రాఘవరావు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు కర్ణం బలరాం గారికి, అలాగే శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, కుటుంబరావు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు కానీ, రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9వ తారీఖు నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైనటువంటి యాత్ర అపురూపంగా మరి ఈ రోజున ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించినప్పుడు పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని దారి పొడవునా కూడా అనేక కార్యక్రమాల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగం కూడా ఉత్సాహంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి మీరందరూ కూడా స్వాగతం పలికి అపూర్వంగా తీసుకొచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతాంగం యొక్క సంక్షేమం కోసం మొట్టమొదటి పునాది వేసినటువంటి నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. మరి ఆయన చూపించినటువంటి ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్తూ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రైతాంగాలు పడినటువంటి కష్టాన్ని, రైతుల పట్ల ప్రభుత్వం చూపించినటువంటి నిర్లక్ష్యాన్ని, అనేక మంది రైతుల ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర 208 రోజుల పాటు 2811 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సందర్భంలో రైతుల నుంచి వచ్చినటువంటి విన్నపాన్ని గమనించి రైతు రుణమాఫీని ప్రకటించడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది అది సాధ్యం కాదు, అసాధ్యం అని చెప్పి అనేక మంది చెప్పినప్పటికీ కూడా వారు ఆ రోజున హామీ ఇవ్వడం, ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడి నడిపించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా ఎన్నిక చేసుకున్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తే 29 రాష్ట్రాల్లో కేవలం ఆంధ్ర రాష్ట్రానికి దాదాపుగా 24,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులున్నా రైతుల్ని మొట్టమొదటిగా వాళ్ళని రుణాల నుంచి విముక్తి చేయాలి, తర్వాత వాళ్ళని బలోపేతం చేయాలనేది ఆశయంగా ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు. వ్యవసాయంలో తీసుకోవాల్సినటువంటి ఆధునిక పద్ధతులన్నీ కూడా ఎగ్జిబిషన్ ద్వారా రైతులను చైతన్యపరుస్తూ ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా రైతుల పట్ల తీసుకుంటూ చైతన్యపరుస్తూ వాళ్ళు సాధించే ఉత్పత్తిలో ఒక 5 నుంచి 10% అదనంగా ఉత్పత్తి చేయగలిగితే రైతులు కూడా రాజులుగా ఎదిగేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించి ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి గ్రామాలన్నీ కూడా అంధకారంలో ఉన్నాయి, చీకట్లో మెలిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కోత లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున అదే రకంగా ఈ రోజు రైతుల పట్ల రైతులకు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలతో పాటు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రధానంగా తీసుకోవడం జరుగుతోంది. మనకి ప్రధానమైనటువంటి నదులు గోదావరి, కృష్ణా నదులు. ఈ రోజున కృష్ణా నదిలో చూసుకున్నట్టయితే పైన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వల్ల మనకి నీళ్లు రావడానికి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. కనీసం వ్యవసాయానికి కాదు కదా, కనీసం తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారు గోదావరి ఈ రోజున మనకి ప్రధానమైనటువంటి నదిగా ఉంది. నదిలోంచి దాదాపుగా 3,000 టీఎంసీ ప్రతి సంవత్సరం కూడా సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ నీటిలోంచి ఒక 80 టీఎంసీ కృష్ణా నదిలోకి తీసుకొచ్చినట్టయితే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కృష్ణా నదిలో ఆదాయమైనటువంటి సాయలస ప్రాంతాన్ని తీసుకెళ్ళినట్టయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలం అవుతుందని భావించి దానిలో భాగంగానే మరి మొన్న మార్చి 29వ తారీఖున
పట్టిసీమ కార్యక్రమాన్ని తీసుకుని భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి నదుల అనుసంధాన కార్యక్రమాన్ని తీసుకుని గోదావరి జలాన్ని కృష్ణా నదిలో కలిపినటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. పట్టిసీమ కార్యక్రమాన్ని కేవలం 5.5 నెలల్లోనే పూర్తి చేసి మరి ఆ నీళ్లను తీసుకురావడం జరుగుతుంది. వాటి వల్ల ఈ ప్రకాశం జిల్లాలో కూడా రాబోయే కాలంలో కరువు అనేది లేకుండా చేయాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని నదులను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా రాబోయే కాలంలో ఎక్కడా కూడా మరి కరువు అనేది లేకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆలోచన చేసి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా ఈసారి గమనించాలి. అదే రకంగా ఈ రోజున వ్యవసాయ రంగాన్ని అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులే కాకుండా సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో వచ్చే ఆదాయాన్ని ప్రతిదీ కూడా పేద ప్రజలకు చెందాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని భావించి ఈ రోజున ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. రాష్ట్రంలో 43 లక్షల మందికి పెన్షన్లు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో 200 రూపాయలు ఇచ్చే పెన్షన్లు కేవలం అప్పుడు ఒక 1,200 కోట్ల రూపాయలు మాత్రమే అయ్యేది. ఈ రోజున పేద ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి పెన్షన్లు ఇవ్వడం జరుగుతోంది. ఇదొకటే కాదు, డ్వాక్రా సంఘాలకు కూడా 10,000 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు కూడా ఇచ్చి మహిళల్ని బలోపేతం చేయడం కోసం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇదొకటే కాదు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అణగారిన వర్గాలన్నిటి కూడా అభివృద్ధి తీసుకురావాలనే కార్యక్రమంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఎస్సీ బీసీ సప్లాన్ ని తీసుకొచ్చి 6,640 కోట్ల రూపాయలతో దాఖలాలు ఉంటే ఒక్కడ తీసుకురమ్మనండి. ఎక్కడ కూడా ఈ దేశంలో ఇంతవరకు జరగల. ప్రతిపక్ష నాయకుడేమో మేనిఫెస్టోలో పెడతానికి కూడా ధైర్యం చాల. ఇది మేము చేయలేము, మాతో కాదు, మా చేత కాదు, ఇది సాధ్యం కాదు, ఇవన్నీ అబద్ధాలను ఆనాడు ఎన్నికలప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారికి వంతపాడేటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఈ రోజు రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడైనా వారికి అర్హత ఉందా? రైతు రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందో మీరు ఆలోచించండి. మేనిఫెస్టోలో పెడతానికి కూడా ధైర్యం చాలనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు రైతు రుణమాఫీ గురించి తెలుగుదేశం ప్రభుత్వం 24,000 కోట్లు రుణమాఫీ చేస్తే దాన్ని కూడా వేరే విధంగా వక్రీకరించి వాస్తవాల్ని పక్కన పెట్టి అవాస్తవాలను ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మీరు ఒకసారి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డికి రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా? ఒకసారి చెప్పండి. రైతులు ఒకసారి చెప్పండి, ఎక్కడన్నా ఉందో? మేనిఫెస్టోలో పెడతానికి కూడా ధైర్యం చాలనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈ రోజు వైజాగ్ లో మాట్లాడుతూ ఉన్నాడు, రాష్ట్ర ప్రయోజనాలను తెలుగుదేశం పార్టీ గాలికి వదిలేసిందని. రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు తెలుగుదేశం ప్రభుత్వం గాలికి ఎప్పుడు వదిలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు తప్ప. రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పొదగట్టు పెట్టి ఊడ్చుకున్నాడు. మళ్ళా అధికారం వస్తే సీపురు పెట్టి ఊడ్చుకొని పోయేవాడు. ఈ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఆ అవకాశం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఈనాడు దీక్షల పేరుతోటి, ధర్నాల పేరుతోటి రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాడు తప్ప ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా ఈ రోజు నువ్వు దోచుకున్న డబ్బు తిరిగి రాష్ట్ర ఖజానాకు జమ వేయకపోతే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను క్షమించరు, ఈ డోక్రా మహిళలు అంతకన్నా క్షమించరు. ఇది తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.